హలో అండి అందరికీ. ఈరోజు మన గార్డెన్లో కొద్దిగా వంకాయలు ఉన్నాయి, కోసుకుందాము. చూసారు కదా, వంకాయలు అయితే చాలా లేతగా చిన్న చిన్నగా ఉన్నాయండి. ఇవి వారానికి ఒకసారి లేకపోతే 2 సార్లు కోసుకోవాలి. ఇంకా ఎక్కువ వదిలేస్తే ముదిరిపోతూ ఉంటాయి. నేను ఇవన్నీ 40 లీటర్స్ క్యాన్లోనే పెట్టున్నా. క్యాన్కి ఒక మొక్క పెడితేనే హెల్తీగా బాగా వస్తాయి, వంకాయలు కొద్దిగా ఎక్కువ కాస్తాయి. కంగారు పడి మనము క్యాన్ ఉంది కదా అనేసి, ప్లేస్ ఉంది కదా అని 2-3 మొక్కలు పెట్టేస్తే రావు సరిగ్గా. చూసారు కదా, ఒక మొక్కకి 2-3 కాయలు అలా వస్తూ ఉంటాయి. మాకైతే వారం వారము కోసుకుంటాము. ఇది వచ్చేసి కూలర్ది కింద అది ట్రే ఉంటుంది కదా, కూలర్ పాడైపోతే ఆ ట్రేలో అలా పెట్టాము. దాంట్లో కూడా వచ్చే లేతగా ఉన్నాయి, కొయ్యొద్దు అనుకున్నాం కానీ మళ్ళీ వెళ్ళేసరికి ఇంకా వారం అయిపోద్ది, ముదిరిపోతాయి అని చెప్పేసి కోసుకున్నాము. చూసారు కదా, చిన్నగా చాలా లేతగా ఉన్నాయి. ఇవైతే టేస్ట్ చాలా బాగుందండి. ఫ్రై చేసిన, టమాటా వేసి కర్రీ చేసినా సరే చాలా చాలా బాగుంది. చూసారు కదా, ఎండ వల్ల మనకి ఇంకా క్లియర్గా కనిపించట్లేదు, వెళ్ళడం కొద్దిగా లేట్ అయింది. కొమ్మకి 1, 2, 3 అలా వస్తున్నాయి ఒక్కొక్క మొక్కకి. ఇవన్నీ క్యాన్లోనే ఉన్నాయి. కొన్ని వచ్చేసి మనకి 20 లీటర్స్ వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా, అందులో కొన్ని 40 లీటర్స్ క్యాన్లో ఉన్నాయి. ఒక్క క్యాన్కి ఒక్కటే పెట్టుకోవాలి. ఇవి ఒక్కొక్కటే ఉన్నాయి కాబట్టి బాగా కాస్తున్నాయి వీటికి. మనం ఇలా పండించుకొని వండినవి అయితే చాలా తొందరగా ఉడికిపోతాయి. మనము మార్కెట్లో కొనుక్కునే వాటికి వీటికి చాలా తేడా ఉంటుంది. ఇవి ఇలా నూనెలో వేయగానే మగ్గిపోతాయి, ఎక్కువసేపు ఏమి ఉడకవు. నేను అన్నీ ఒకటే వంకాయ నారు వేసాను, కానీ ఒక్కొక్కటి నలుపు నల్లగా, ఒక్కొక్కటి గ్రీన్ కలర్గా ఉంటుంది. చూసారు కదా, మొక్కలు కొంచెం వాడిపోయినట్టు ఉన్నాయి. ఇంకా పొద్దున్నే వెళ్ళి వాటర్ పోసుకున్నాము, ఎండకి తొందరగా వాడిపోతున్నాయి. అప్పుడే నీళ్ళు వేసాం కాబట్టి అలా వాడిపోయినట్టు కనిపిస్తున్నాయి. చూసారు కదా మనకి ఎన్ని వంకాయలు వస్తున్నాయో. మొత్తం అన్నీ కోసిన తర్వాత 1 కిలో వరకు వచ్చాయి. ఇవైతే నీళ్ళు క్యాన్లోనేనండి. వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా, 20 లీటర్స్ వాటర్ క్యాన్లు, అవి కట్ చేసి పెట్టాను. ఇంతకుముందు కోసుకున్నవి అయితే పెద్ద క్యాన్స్, 40 లీటర్స్ క్యాన్స్. చాలా ఈజీగా పెరుగుతాయండి. మనకి ఏమన్నా ఆకుకు పురుగు వచ్చినట్టు అలా ఏమైనా ఉంటే ఆ ఆకుల వరకు తీసి పడేస్తే ఇంకా మళ్ళీ రావు. నేను ఇప్పటి వరకు ఎటువంటి మందులు అయితే వేయలేదు వీటికి. ఒకసారి పురుగు వస్తే ఆకులన్నీ తీసేసి పడేశాను, ఇంకా మళ్ళీ రెండోసారి అయితే రాలేదు. ఇలా వాడిపోయిన ఆకులన్నీ తీసి పడేయాలి. నేను హార్వెస్ట్ తర్వాత అవంతా క్లీన్ చేసుకుంటాను. చూసారు కదా ఎన్ని వంకాయలు వచ్చాయో మనకి. ఇవి కూడా వాటర్ క్యాన్లోనే ఉన్నాయి. చాలా లేతగా ఉన్నాయి ఈ వంకాయలు అయితే. ఇన్ని వంకాయలు వచ్చాయి మనకి, కిలో వరకు అయితే ఉంటాయి. చూసారు కదా, చాలా లేతగా ఎంత బాగున్నాయో వంకాయలు. ఇలా మనకు అవకాశం ఉంటే ఇలా పెట్టుకోవచ్చు, క్యాన్లలో కానీ కుండీలో కానీ. అలాగే బెండకాయలు కూడా లాస్ట్కి వచ్చేసాయి, ఇంకా మళ్ళీ ఎక్కువ రావట్లేదు. ఇప్పటికే చాలాసార్లు కోసుకున్నాము. ఇవి కూడా వాటర్ క్యాన్లోనే ఉన్నాయి. ముదిరిపోయినవి అయితే వదిలేస్తాము ఆ మొక్కలకే, నెక్స్ట్ సీడ్స్ కోసం పనికి వస్తాయి కదా. ఇలా చిన్న చిన్నగా లేతగా ఉన్నవి కోసుకోవాలి. చాలాసార్లు కోసుకున్నాం కాబట్టి ఇంకా లాస్ట్ అయిపోయినాయి. మళ్ళీ అంత హెల్తీగా ఏమి రావట్లేదు. లాస్ట్కి మనకి వచ్చేసరికి ఇలా వస్తాయి. అవి తీసేసి మళ్ళీ కొత్తగా సీడ్స్ అనేది వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి వాటర్ క్యాన్లోనే ఉన్నాయి. 20 లీటర్స్ వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా, అవి కట్ చేసి పెట్టాము. ఇవి కూడా అంతే, క్యాన్కి ఒకే మొక్క పెట్టాలి. 2 పెట్టేస్తే ఏది మంచిగా రాదు. నేను ఫస్ట్ పెట్టినప్పుడు ఒక క్యాన్లో 2 మొక్కలు వదిలేశాను. బాగానే ఉన్నాయి కదా హెల్తీగా అనేసి,
కాయలు కాసేటప్పుడు కానీ అర్థం కాలేదు. ఒక క్యాన్కి ఒక మొక్క ఉంటేనే మంచిగా హెల్తీగా ఎక్కువ కాయలు వస్తాయి. అదే 2-3 మొక్కలు ఉంటే ఒక్కొక్కటి చిన్నగా వస్తాయి. సైజు కూడా అంత పెద్దగా ఏమి రాదు, చిన్న సైజు ఉంటుంది. అది కూడా హెల్తీగా ఉండవు. ఇలా వాడిపోయినట్టు ముడుచుకుపోయినట్టు వస్తాయి. ఫైనల్గా మనకి ఇన్ని వంకాయలు ఇన్ని బెండకాయలు వచ్చాయి. కిలో వంకాయలు వచ్చాయి. ఇంకా బెండకాయలు అయితే ఒక 1/4 కిలో ఉంటాయి. ఎక్కువేమి రాలేదు, లాస్ట్ అయిపోయినాయి కాబట్టి. ఇంకా కొద్దిగా పువ్వులు ఉన్నాయి, కోసుకుందాము. మందార పువ్వులు, ఇది వచ్చేసి ముద్ద మందార, ఇది రెక్క మందార, రెడ్ కలర్ది. పువ్వు సైజ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. 2 తీసుకొచ్చి పెట్టాము, పింక్ కలర్ది ఒకటి, రెడ్ది ఒకటి. పింక్ది మొన్న లాస్ట్ సమ్మర్లో ఎండిపోయింది, మొత్తం ఎండిపోతే తీసి పడేసాము. చూసారు కదా, పువ్వులు అయితే చాలా బాగున్నాయి కదా. మనం దేవుడి ఫోటోకి ఒక్క పువ్వు పెడితే చాలు, అంత నిండగా అంత అందంగా కనిపిస్తుంది. ఫైనల్గా మన హార్వెస్ట్ వచ్చేసి ఇవే ఈరోజు హార్వెస్ట్. కొద్దిగా బెండకాయలు, కొన్ని మందార పువ్వులు, 1 కిలో వరకు వంకాయలు వచ్చాయండి. నా వీడియో చూసిన వాళ్ళకి, లైక్ చేసిన వాళ్ళకి, కామెంట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంట్రెస్ట్గా చూసిన వాళ్ళందరికీ నిజంగా చాలామంది అయితే ఇష్టంగా చూసి కామెంట్ చేస్తూ ఉంటారు, లైక్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ మరొక్కసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు బుట్టలో వేస్తే వంకాయలు సరిగ్గా తెలియవని చెప్పేసి ఇలా వేసాను టేబుల్ పైన. చూసారు కదా, కిలో ఉంటాయి కదా. ఇలా అవకాశం ఉన్న వాళ్ళు పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.